కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బీసీలకు 42%, స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చేసినటువంటి చట్టం గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఇక్కడ బీసీలు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ మాకు రిజర్వేషన్లు పెంచమని ఎవరు అడగలేదు. అడగకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు రిజర్వేషన్లు, ఇతర సామాజిక ఆర్థిక అంశాలలో కొన్ని పథకాలు తీసుకొస్తూ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దీన్ని 6 నెలలలోపు ఈ డిక్లరేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. సరే, ఆ తర్వాత చట్టం చేశారు, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ ఇవాళ చట్టాన్ని పంపించిన తర్వాత 7 నెలలు అయిపోతున్నది. ఈ చట్టాన్ని బిల్లు రూపంలో తీసుకురావడానికి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ 8 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఇండియా కూటమిలో కూడా 243 మంది పార్లమెంట్ సభ్యులు మొత్తంగా ఉన్నారు. వీళ్ళంతా ఈ 7 నెలల కాలంలో కూడా పార్లమెంటులో ఎక్కడ ఎప్పుడు ప్రధానమంత్రితోటి కానీ చర్చించిన దాఖలాలు లేవు. కనీసం వాయిదా తీర్మానం ఇచ్చేసి పార్లమెంటులో బీసీల రిజర్వేషన్ల ఈ చట్టాన్ని ఆమోదించమని 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి అని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను కూడా ఆ రకంగా వాళ్ళు మొబిలైజ్ చేయలేదు. 7 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బీసీ సంఘాలను, అన్ని పార్టీల నాయకులను, అఖిలపక్షాలంతా కూర్చోబెట్టి మాట్లాడి వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకుపోతా అని చెప్పేసి అని చట్టాన్ని అసెంబ్లీలో చేసిన సందర్భంగా మాట్లాడిన మాటలను ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే ఈ రకంగా బీసీలను మోసం చేయడం అనేది తరతరాలుగా జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆర్డినెన్స్ అని ఒకసారి, జీవో అని ఒకసారి, ఆ జీవో మీద కోర్టులు కేసులు ఇటు తిరగడమే, దీన్ని డైవర్ట్ చేయడమే జరిగింది తప్ప ఎక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చిత్తశుద్ధితోటి పని చేయలేదనేది బీసీ హక్కుల సాధన సమితి చెప్తున్నది. ఈ సందర్భంలో బీసీ సంఘాల కర్తవ్యం కూడా ఒకసారి మనం పరిశీలిస్తే, హైదరాబాద్ కేంద్రంగా ఉండబడినటువంటి బీసీ సంక్షేమ సంఘం పేరు మీద కొనసాగుతున్నటువంటి ఒక 2-3 గ్రూపులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పాలకులకు వత్తాసు పలికే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టం చేయగానే పాలాభిషేకాలు చేయడం, శాల్వాలు కప్పడం, పూల బోకెలు ఇవ్వడం, ఇది ఇవ్వాలి, తప్పలేదు. కానీ తరచుగా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి లోబడి ఉన్నట్టుగా, ప్రభుత్వంతో ఏదో వీళ్ళు ఆశిస్తూ ఉన్నట్టుగా ఒక మెసేజ్ అనేది బయటకు వచ్చేసింది. కానీ వాళ్ళు జరిగింది ఏంటి? జేఏసీగా ఏర్పడ్డారు. జేఏసీ ఏర్పడే నాటికి అన్ని బీసీ సంఘాలను కూడా వీళ్ళు పిలవలేదు, ఒక సమిష్టి కమిటీని ఏర్పాటు చేయలేదు, సమిష్టిగా కార్యాచరణ రూపొందించకుండా వాళ్ళంతటా వాళ్ళే 3-4 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ బంద్కు పిలిపి ఇవ్వడం జరిగింది. సరే, ఆ బంద్లో కూడా అందరం పాల్గొన్నాము, అది సక్సెస్ అయింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ఎన్నికలు ఆపాలని చెప్పేసి అని బీసీ జేఏసీలో ఉండబడినటువంటి వీళ్ళందరూ కూడా మళ్ళీ విడిపోయి, జేఏసీలో కాకుండా విడివిడిగా కొన్ని ఆందోళనలు చేస్తుండడం మనం చూస్తాము. ఇది బీసీ సంఘాలకు కూడా సరైనటువంటి పద్ధతి కాదనేది బీసీ హక్కుల సాధన సమితి చెప్తున్నది. ఎందుకోసం అని అంటే, తమ జాతికి సంబంధించినటువంటి హక్కులను సాధించడానికి బీసీలందరూ కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కలిసికట్టుగా ఉంటేనే ఈ హక్కులను, రిజర్వేషన్లను సాధించడం సాధ్యమవుతుంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని పట్టుకొని సిల్లీగా ప్రవర్తించడం, సిల్లీ మ్యాటర్లు మాట్లాడడం అనేది ఈ సంఘాలకు తగదు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అస్సలైనటువంటి బీసీలకు సంబంధించిన యుద్ధం మొదలవుతుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42%, విద్యలో ఉద్యోగాల్లో 42% అనేది ఏదైతే ఉందో ఇది కూడా బీసీ హక్కుల సాధన సమితి ఇది ఆమోదయోగ్యంగా లేదు అనేది మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఎందుకంటే మీరు వేసినటువంటి ఎంపిరికల్ డాటా ప్రకారం, మీరు తీసుకున్న దాని ప్రకారం 56% బీసీలు ఉన్నారని లెక్క తేలితే 56% రిజర్వేషన్లు ఇవ్వాలి. 56% తేలిందని మీరే అంటారు, 42% అని మీరే అంటారు. గడిచిన కేసీఆర్ గారు ఇచ్చిన 22% మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నామని మీరే అంటారు. ఇప్పుడు తీరా తెలంగాణలో ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఎంత అంటే 17-18 లోపే ఉన్నాయి, 17%కి కొంచెం ఇంచుమించు. అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున బీసీలను వంచనకు గురి చేస్తున్నారు, మోసానికి గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బీసీలను తరతరాలుగా
అణిచివేస్తూ దోపిడీ చేస్తున్నారు. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే రిజర్వేషన్ల మీద బీసీలను మభ్యపెట్టడం, ఓట్లు దండుకోవడం, గెలవడం, ఆ తర్వాత కోర్టులు ఒప్పుకుంటలేవు కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వం దీన్ని బిల్లు చేస్తలేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పేసి అని చేతులు ఎత్తేసి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది కావాలనే బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వమైనా, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వమైనా బీసీల కోసం పనిచేస్తూ ఉన్నట్టు ఎన్నికలలో పోజులు ఇవ్వడం, ఆ తర్వాత మేము చేసేకాడికి చేసినాం, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించట్లేదని నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టేసేటువంటి ఒక కుటిల యత్నానికి ఈ పార్టీలు దిగజారినాయి. కానీ మేము అనేది ఏంటంటే అసలు ఈ రాష్ట్రాలన్నింటినీ పక్కకు పెట్టుకుందాం. ఒకసారి తమిళనాడు ఆనాడు చేసింది అని అంటే వాళ్ళు 69% బీసీ రిజర్వేషన్లు ప్రధానమంత్రితోటి, రాష్ట్రపతితోటి వాళ్ళు చర్చించారు, 9వ షెడ్యూల్లో పెట్టించుకున్నారు, ఆ రకంగా వాళ్ళు సాధించుకున్నారు. కానీ ఇవాళ విడివిడిగా రాష్ట్రాలు చేసే పరిస్థితి లేదు. అందువల్ల మేము అనేది ఏంటంటే బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నటువంటి మోడీ, లేదా రేపు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి అని అంటున్నటువంటి బీజేపీ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కూడా అదే నినాదం ఇచ్చింది. కాబట్టి నోరు తెరిస్తే బీసీల గురించి మాట్లాడేటువంటి బీజేపీ, హిందువుల గురించి మాట్లాడేటువంటి బీజేపీ ఏదైతే ఉందో, హిందువులు అంటే బీసీలంతా హిందువులే, బీసీలు ముస్లింలు కాదు, క్రిస్టియన్లు కాదు, వేరే కాదు. కాబట్టి హిందూ మతంలో ఉండబడినటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసము ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే కుల జనగణన చేపట్టాలి. దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్కలు తీయాలి. అంతకుముందు కాకా కాలేల్కర్ కమిషన్ కానివ్వండి, బీపీ మండల్ కమిషన్ కానివ్వండి, వాళ్ళు తేల్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. వాటి బేసిక్గా తీసుకొని బీసీల లెక్కలు తీసి మోడీ ప్రభుత్వము 2028 లోపే, అంటే మళ్ళీ వచ్చే జనరల్ ఎలక్షన్స్కు లోపే పార్లమెంటులో బిల్లు తీసుకురావాలి. బీసీలకు విద్యలో, ఉద్యోగాలలో, స్థానిక సంస్థలలో, శాసనసభలో, పార్లమెంటులో, బడ్జెట్లో బీసీల వాటా బీసీలకు ఇచ్చే విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అడగకపోయినా, అగ్రవర్ణాలు అడగకపోయినా, వాళ్ళు ధర్నాలు చేయకపోయినా, వాళ్ళకు సంబంధించిన ఒక డాటా సేకరించకపోయినా, దాని మీద ఒక కమిషన్ వేయకపోయినా, ఎట్లయితే వారం 10 రోజులలో హుటాహుటిన చర్చించి 103వ రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకువచ్చి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఎట్లయితే మోడీ ప్రభుత్వం చేసిందో, అదే రకంగా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే కాన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళకు ఆ రిజర్వేషన్లు అందుతున్నాయో ఆ పద్ధతిలో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు సమగ్రమైనటువంటి రిజర్వేషన్ల బిల్లు తీసుకురావాలని చెప్పేసి అని మోడీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే అంశం తీసుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత రేపు రాబోయే ఈ 2 సంవత్సరాలు కూడా బీసీ హక్కుల సాధన సమితి దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు బీసీలను సమీకరించడం, చాలా ఓపికగా బీసీలకు అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితులను తెలియజేయడం, వీళ్ళందరినీ సమీకరించడం, ఈ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చి దీన్ని చట్టం చేసే రూపకంగా బిల్లును చేసే రూపకంగా బీసీ హక్కుల సాధన సమితి పోరాడుతుందని, కలిసి వచ్చి అన్ని బీసీ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను కూడా అప్పీల్ చేస్తుందని చెప్పేసి అని ఆ రకంగా ఈ సందర్భంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ సమాజానికి బీసీ హక్కుల సాధన సమితి తెలియజేస్తున్నారు.